తో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా నాయుడు ఏంటి అసలుకి అమర్నాథ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం ఇంతకు ముందే చూసాం. అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఏంటి అసలుకి, ఏ సందర్భంలో అమర్నాథ్ ఈ మాటలు చేశారు, సో ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు, సో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, దీనిపైన అక్కడ వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? శ్రీహరి గారు, ఇప్పుడు ప్రస్తుతం అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కూటమికి సంబంధించినంత వరకు కూడా విజయోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో వెన్నుపోటు పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించిన క్రమంలో చోడవరం నియోజకవర్గంలోనే దీనిపైన మాట్లాడడం జరిగింది. చోడవరంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచొని ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రతిసారి కూడా వైసీపీ అమర్నాథ్ని విపక్షాల మీద కానీ, అప్పుడు ప్రభుత్వంలో ఉండేటప్పుడు విపక్షాల మీద, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా మాట్లాడడానికి అమర్నాథ్ని అస్త్రంగా వాడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతెంత చేసాం, ఏం చేసాం, ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఏం చేశా అనే విషయాలను ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నియోజకవర్గాల వారికి కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి బయటికి వెళ్లకుండా ఉండడం కోసం ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూని రైజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లేదా కూటమి వచ్చిన తర్వాత పాలనలో ఎలాంటి మార్పు వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించావు, ఎంత పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఉపాధి కావచ్చు, లేకపోతే అట్ ద సేమ్ టైం రోడ్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ ఏం చేశామనే విషయాల్ని ప్రతి నియోజకవర్గాల వారీగా మీటింగ్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఈ ఇష్యూస్ ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడానికి ఈ బాడీ షేమింగ్ అనేది చేస్తున్నారు. గతంలో కూడా ఏదైనా పెద్ద సమస్య, పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఏదో వ్యక్తిగత విమర్శలు చేసి దాన్ని డైవర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ అదే పందాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నట్టు మనకి స్పష్టంగా చెప్పొచ్చు. అమర్నాథ్ గతంలో కూడా మనం చూసాం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా ఈయన చేసిన కామెంట్లు అప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేగాయి. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ నాతో ఫోటో దిగాడని ఏదో చేశాడు కదా ఆయన, కాంట్రవర్షియల్. అప్పట్లో కూడా ఈ రకంగానే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏం మాట్లాడారు అప్పుడు అసలు? అంటే అప్పుడు అమర్నాథ్ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినట్టు విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా అమర్నాథ్ని వాడడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మీద చాలా కామెంట్లు చేశారు. కామెంట్లు చేసినప్పుడు ఎవరైతే జనసేన నేతలో వాళ్ళని ట్రోల్ చేసినప్పుడు పవన్ కళ్యాణే నాతో ఫోటో తీసుకున్నాడు తప్పితే నేను పవన్ కళ్యాణ్తో ఫోటో తీసుకోలేదు, ఇందులో ఎవరెవరితో తీసుకున్నట్టు ఉందని ఒక ఫోటోని చూపించి ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అది ఎయిర్పోర్ట్లో అప్పట్లో ఏంటంటే గుడివాడ అమర్నాథ్, అలాగే విష్ణుకుమార్ రాజు, మరి కొంతమంది ఒక 4-5 పవన్ కళ్యాణ్తో ఫోటో తీసుకున్నారు. ఈ విమర్శలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్తో ఫోటోస్ తీసుకునే స్థాయిని, ఇది పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ కౌంటర్ చేయడానికి పవన్ కళ్యాణ్ నాతో ఫోటోస్ తీసుకున్నాడు తప్పితే నేను ఎవరితో తీసుకోలేదు. ఆ ఫోటోలో చూస్తే ఎవరు ఫోటో తీసుకుంటూ ఉన్నారు అంటే ప్రతిదాన్ని సమర్థించుకొని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత విమర్శలో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. అది ప్రతిసారి అదే పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ కూటమి ప్రభుత్వం చేసినటువంటి విజయాలో లేకపోతే జరిగినటువంటి అభివృద్ధి పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరపాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చెప్పాలని దీన్ని కూటమి చేస్తుంది. దీన్ని డైవర్ట్ చేయడానికే బాడీ షేమింగ్ సంబంధించినంతవరకు స్వయాన హోంమంత్రి మీద ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏదైనా ముఖ్యమంత్రి కానీ లేకపోతే విపక్షాలు చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అన్నింటిపైన కూడా స్వయంగా హోంమంత్రి స్పందించారు. హోంమంత్రి స్పందించినప్పుడు ఆ ఇష్యూస్, వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నీ బయటికి వెళ్తున్నాయి. వాటిని అడ్డుకట్ట వేయడానికి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారనేది హోంమంత్రి అనిత రియాక్షన్ ఏంటి? వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అమర్నాథ్ వ్యాఖ్యల పైన? మళ్ళీ ఇవాళ ఏదో అమర్నాథ్ ట్వీట్ కూడా చేసినట్లున్నారు. అంటే ఆల్రెడీ ఈ వ్యాఖ్యలపైన ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల గుడ్డు మంత్రి అంటూ ఫ్లెక్సీలు కట్టి గుడ్లతో కొట్టి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం పెద్ద అవుతున్న నేపథ్యంలో అమర్నాథ్ కూడా ఒక ట్వీట్ని రిలీజ్ చేశారు విజయవాడని. ఏంటి అంటే, నేను కేవలం ఒక మహిళ గురించి మాత్రమే మాట్లాడాను, మహిళా లోకం గురించి కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నానని. మహిళలు అనేవాళ్ళు ఏంటంటే మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనే ఎవరింట్లోనైనా మహిళలు అనేవారు ఒకరే. అది వ్యక్తిగతంగా ఎవరి మీద చేసినా మహిళలు ఇప్పుడు అలంకరణకు సంబంధించిన ప్రతి ఒక మహిళ కూడా అలంకరణ అనేది ప్రధానంగా మహిళలకు అలంకరణమే అందం. అలంకరణ లేకుండా ఎవరు రారు ఎవరింట్లో ఉండేటువంటి పరిస్థితి. దాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడైతే బాడీ షేమింగ్ చేసాం, వాళ్ళు డిఫేమ్ చేయడానికో లేకపోతే దాని మీద డిస్కషన్ జరిగి మిగతా విషయాలు డైవర్ట్ అవడానికో ఈ వ్యాఖ్యలు చేశాడనేది ప్రధానంగా మనం
చెప్పొచ్చు. రెండోది ఏంటంటే తరచూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు హోంమంత్రి అనిత ఘాటుగా స్పందిస్తున్నారు. సో ఆ ఘాటుగా స్పందించకుండా ఉండడానికి పార్టీ నుండి ఈ విధమైన వ్యూహరచన చేశారా, లేకపోతే నేరుగా అమరే ఇవి చేశాడా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ సో వ్యక్తిగత విమర్శలు, గతంలో కూడా రోజా కూడా ఇలాగే వ్యక్తిగత విమర్శలు చేసింది. ఇదే అనిత మీద అప్పుడులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసి బాడీ షేమింగ్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి లేదా ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రతిదీ చేస్తుంది. సో ఇప్పుడు అనిత మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక విధంగా అలాగే చూడాలనేది స్పష్టంగా చెప్పొచ్చు. బట్ మరోవైపు ఏంటంటే ఇలా వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా అది తప్పే అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలని పల్లా శ్రీనివాస్ గారిని రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. మన కొలీగ్ ప్రసాద్ కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇంకోవైపు హోంమంత్రి కూడా ఇవాళ మాట్లాడినప్పుడు ఆమె ఇంకొక వేదిక మీద దీనిపైన రియాక్ట్ అవుతామన్నటువంటి పరిస్థితి. ప్రసాద్, ఏంటి హోంమంత్రి అనిత పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు రియాక్ట్ అవుతున్నారు, మహిళలు రియాక్ట్ అవుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన మహిళా కమిషన్ ఇప్పటి వరకు ఎలా రియాక్ట్ అయింది, ఏమైనా చర్యలు తీసుకోబోతోందా, అసలు ఏంటి అప్డేట్? శ్రీహరి, గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రచ్చన రేకెత్తించాయి. ప్రధానంగా